దేవుడు తోడు సహాయము లేనిది ఎవరు కూడా ఈ లోకములో బ్రతుకలేరు, బ్రతుకబోరు, చేత కాదు. దావీదు అది గ్రహించి తాను సౌలురాజు చేతుల నుండి పారిపోయిన తరువాత ఆయన ప్రార్థించిన ప్రార్థన ఎలాగ ఉందంటే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము అనగా కరుణ అనే మాటలో దేవుని ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి. నన్ను కరుణించు, నన్ను కరుణించు, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను అంటే పాహిమాం ప్రభు పాహిమాం, నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు. ఈ మాట కడ్డం, నీవు తప్ప, రక్షించే నీవు తప్ప నాకు ఈ లోకములో దిక్కు ఎవరు లేరు గనుక నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కరుణించు, నన్ను కరుణించు దేవా అని ప్రార్థిస్తుంటున్నాడు. తదుపరి అంటాడు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలో శరణజొచ్చి ఉన్నాను. ఆపదలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, బాధలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. వాటి నుండి నేను బయటికి రావాలి అంటే, అవి నా నుండి దూరమైపోవాలి అంటే, లేక అవి నాకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకూడదు అంటే, ఈ ఆపదలు తొలగిపోవు వరకు దేవుని రెక్కల నీడలో శరణజొచ్చి ఉన్న నీవు సమస్యల వైపు చూడకు, సమస్యలను తలంచకు, సమస్యలు నాకు ఇబ్బందులు పెట్టుచున్నామనే ఆలోచన కూడా నీలో రానియకు. ఎందుకనగా మీరింటికి వెళ్ళిన తర్వాత మలాకి 4:2 చూస్తే, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగజేయను, ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యము ఉన్నది. ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, బాధల నుండి విడుదల కలిగించే దేవుడు, నీకు రక్షణగా ఉన్నటువంటి దేవుడు, నీకు రక్షకుడై ఉన్నటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు, నా కార్యము సఫలము చెయ్యు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎవరికి మొరపెట్టుచున్నా అంటే, ఈ బాధలలో ఉండి నేను ఏమైతే అనుకొని దేవుడు నాకు కార్యము చేయాలని ఎదురు చూస్తున్నానో వాటి నుండి తప్పించి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నీ సమస్యకు ఆజ్ఞ ఇచ్చి, నా బిడ్డను ఏ విధముగా నువ్వు ఇబ్బంది పెట్టుచున్నావో ఫలాని సమస్య నువ్వు వెళ్ళిపో అనగానే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. సమస్యల నుండి విడుదల కలుగుతుంది. అదే